తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మా రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా వివిధ జిల్లాల్లో నల్గొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించి ఎక్కడైతే బీసీలు జనరల్ స్థానాలలో పోటీ పడుతూ ఉన్నారో వాళ్ళందరి గెలిపే లక్ష్యంగా మా వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ తిరగడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తానని చెప్పేసి మోసం చేసిందో ఆ మోసానికి కూడా వివిధ రాజకీయ పార్టీలు కూడా ఎక్కడ కూడా దాన్ని మరి వాళ్ళు మద్దతు ఇవ్వకుండా కేవలం అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలను దగా చేయడానికి, మోసం చేయడానికి ఎన్నో కుట్రలు పన్నినప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా చైతన్యం చేసే దిశగా మేము తీసుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీల లోపల ఒక చైతన్యం వచ్చి ఈరోజు 17% రిజర్వేషన్లు ఇచ్చినప్పటికీ దాదాపు ఈరోజు చూస్తూ ఉన్నాం, మొదటి విడత రెండో విడత చూస్తూ ఉన్నాం, దాదాపు 49% ఈరోజు బీసీలు అన్ని రాజకీయ పార్టీలతో కాకుండా జనరల్ స్థానాలు కూడా కాకుండా ఇండిపెండెంట్గా వేసి కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల సత్యందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా బీసీలు ఈరోజు చూపించినటువంటి సందర్భమైంది. ఆ విధంగా ఈరోజు చూస్తూ ఉంటే ఎన్నికల్లో మీరందరూ కూడా అన్ని పేపర్లో, టీవీలో చూడొచ్చు. ఈరోజు బీసీలు అందరూ చూశారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరేంది, బీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరేంది, బీజేపీ పార్టీల వైఖరేందని చాలా స్పష్టంగా చూసి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మనకు అనుకూలంగా లేవు కాబట్టి మన జనాభా దామాష ప్రకారంగా సోదరులైనటువంటి ఎస్సీ ఎస్టీలను కలుపుకొని మనమే జనరల్ స్థానాల్లో పోటీ చేద్దాం, పోటీ చేసి గెలుద్దామని చెప్పేసి జనరల్ స్థానాల్లో పోటీ చేస్తే నిన్న మేము నల్గొండ జిల్లాలో పోయినాం, ఇక్కడ ఖమ్మంలో పోయినాం. అక్కడ చూస్తే ఏం తెలుసు సార్, జనరల్ స్థానాల్లో పోటీ పడలేక దాదాపు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆధిపత్య రెడ్డి సామాజిక వర్గం ఓటర్లను అంటే వేలం వేసేసి ఒక్కొక్క చోట 4,000, 5,000 రూపాయలు ఇచ్చేసేసి ఓట్లను కొనుగోలు చేసేటువంటి తాపత్రయం ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి కూడా పక్కన పెట్టి కేవలం మా యొక్క బీసీలను గెలిపించుకోవాలని, ఎస్సీ ఎస్టీలను గెలిపించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా కంకణ బద్దులైపోయి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను గెలిపించుకోవడం జరుగుతుంది.